ఈ బడ్జెట్ అనడం కంటే దీన్ని ఎన్నికల మేనిఫెస్టో అనడమే కరెక్ట్ కాబోలు. ఎన్నికల మేనిఫెస్టో అయితే ఏది పడితే అది చెప్పొచ్చు, ఏ వివరాలు లేకుండా చెప్పొచ్చు, ఏ హామీ అయినా ఇవ్వచ్చు. కానీ బడ్జెట్ అయితే నంబర్స్తో కూడింది, డీటెయిల్స్ ఇస్తూ, నంబర్స్ చెప్తూ, టైం ఫ్రేమ్ చెప్తూ చేయాల్సింది బడ్జెట్. మరి బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టోను తలపిస్తుంది. 4 అంశాలు మాత్రమే మాట్లాడారు ఆంధ్ర రాష్ట్రం గురించి. వీటిల్లో బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు చంద్రబాబు గారు 1,00,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము మాకు అవసరం ఉంటుంది వివిధ ప్రాజెక్టులకి అని చెప్పారు. అసలు చంద్రబాబు గారు ఆ 1,00,000 కోట్లు అన్న ఫిగర్కి ఎలా వచ్చారో మాకైతే అర్థం కాలేదు. బికాస్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన రోజున విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలను ఆర్థికంగా లెక్కేస్తే, వాల్యూ కడితే కనీసం 12 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్ల వరకు విలువ చేస్తుంది. కానీ చంద్రబాబు గారు ఇవేవి పట్టించుకోకుండా 1,00,000 కోట్లు 5 సంవత్సరాలకు 5 లక్షల కోట్లు అని వాల్యూ కట్టినట్టుంది. చంద్రబాబు గారేమో 1,00,000 కోట్లకు అడిగారట. ఈరోజు బీజేపీ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో అయితే రాజధానికి కేవలం 15,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాము అని తెలిపారు. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టుకి మేము పూర్తి చేసే బాధ్యత మాది అన్నట్టుగా మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రానికి లైఫ్ లైన్ అన్నారు, మన రైతులకి లైఫ్ లైన్ అన్నారు, ఫుడ్ సెక్యూరిటీ కల్పించే అంశం కూడా ఇది అని పేర్కొనడం జరిగింది. మరి అంత ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టుకు పూర్తి చేయాలనుకున్నారు మీరు, సంతోషం, ఇప్పటికైనా పూర్తి చేయాలనుకున్నారు. 10 సంవత్సరాలుగా ఇది మా హామీ అయినప్పటికీ, 10 సంవత్సరాలుగా మీరేమీ చేయకపోయినప్పటికీ కనీసం ఇప్పటికైనా మీకు కనువిప్పు కలిగింది. పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తాము అని చెప్పారు. కానీ ఒక పక్క మా ముఖ్యమంత్రి గారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 12,000 కోట్లు రీహాబిలిటేషన్కే పడుతుంది అని ఒక పక్క చెప్తుండగా, ప్రాజెక్టు కాస్ట్ ఎంతో ఇంకా ప్రజలకు చెప్పకపోగా కేంద్ర ప్రభుత్వం మాత్రం పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్తున్నారు. దాంతోపాటు ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎన్ని డబ్బులు ఇస్తారు, తక్షణం ఎంత ఇస్తారు, కనీసం ఆ రీహాబిలిటేషన్కైనా ఇస్తారా, ఒక్క ఫిగర్ అయినా మీరు క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది. అంత పెద్ద ప్రాజెక్టు మీరే అంటున్నారు లైఫ్ లైన్ అని, మీరే అంటున్నారు ఫుడ్ సెక్యూరిటీ కలిగించేది అని. మరి అంత ముఖ్యమైన ప్రాజెక్ట్కి ఈ అంబిగ్విటీ ఎందుకో, ఇంత వేగంగా దీన్ని ఎందుకు మీరు హ్యాండిల్ చేశారో మాకైతే అర్థం కావటం లేదు. దీని తర్వాత కర్నూలు దగ్గర ఒక ఇండస్ట్రియల్ హబ్బు, పొప్పర్తి దగ్గర ఇంకొక ఇండస్ట్రియల్ హబ్బు మీరు సహకరిస్తామని చెప్పారు. దానికి సంబంధించి డబ్బులు ఇస్తామని అన్నారు. కానీ అవి కూడా ఎంత ఇస్తారో స్పష్టం చేయలేకపోయింది బీజేపీ పార్టీ. అంటే మీరు డబ్బులు ఇస్తాము ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం అని చెప్తూనే ఎన్ని డబ్బులు ఇస్తారో చెప్పకపోతే అది మేము ఏమనుకోవాలి? అంటే రోడ్లకు, పైప్ లైన్లకు మీరు ఇస్తున్న డబ్బు 500 కోట్ల, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా కలుపుకొని 5,000 కోట్ల? మీరు ఏం మాట్లాడుతున్నారు మాకైతే క్లారిటీ లేదు. అందుకే అంటున్నాం,
బడ్జెట్ అంటే అంకెలకు సంబంధించిన విషయం. కానీ ఎక్కడా మీరు అంకెలు ఇవ్వకుండా వేగ్గా దీనికి ఇస్తాం దానికి ఇస్తాం అని కబుర్లు చెప్పినట్టుగా ఉంది, ఎన్నికల మేనిఫెస్టో లాగా. ఇంకా గ్రాంట్స్ ఇస్తాం వెనుకబడిన ప్రాంతాలకి, ఉత్తరాంధ్రకైతేనేమి, రాయలసీమకైతేనేమి, ప్రకాశంకైతేనేమి గ్రాంట్స్ ఇస్తామని చెప్పారు. అది కూడా ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు, ఏ ప్రాంతానికి ఎంత ఇస్తారు, ఒకటైనా క్లారిటీ ఉందేమో, కనీసం టీడీపీకైనా జనసేనకైనా క్లారిటీ ఉందేమో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఇలా ఏది క్లియర్గా లేకుండా ఎన్నికల మేనిఫెస్టోను తలపించేటట్టు ఉంది బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్. అసలు మానేసి కొసరిచ్చినట్టు ఇవన్నీ మాట్లాడారు. కానీ అసలు విషయం ఆంధ్ర రాష్ట్ర హక్కు అయిన ప్రత్యేక హోదా. మరి అసలు ప్రత్యేక హోదా గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు? మీకు ఆంధ్ర రాష్ట్రం చాలా ముఖ్యమని చెప్పారు బడ్జెట్ ప్రసంగంలో. ఆంధ్ర రాష్ట్ర విభజన హక్కులన్నీ గౌరవిస్తూ మేము ప్రకటిస్తున్నాము అని చెప్పారు. కానీ మొట్టమొదటి అంశమే ప్రత్యేక హోదా కదా. మరి ఇవన్నీ మీరు ప్రకటించి అసలైన దాని గురించి అసలు మీరు మాట్లాడకనే పోతే మరి ప్రత్యేక హోదా మీరు ఇవ్వదలుచుకోవటం లేదా? ఇవ్వదలుచుకోకపోతే చెప్పే ధైర్యం మీకుందా? మోడీ గారు వచ్చి తిరుపతిలో సభ పెట్టి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలకు ప్రత్యేక హోదా అని తెలుగు ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మాటిచ్చిపోవడం జరిగింది. మరి ఆ మాటను మీరు నిలబెట్టుకోవడం లేదు అని మీరు చెప్పదలుచుకున్నారా? మరి ప్రస్తావనే లేదు అంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? పార్లమెంటులో ఇది అప్రూవ్ అయింది, ఉభయ సభలలో ఇది అప్రూవ్ అయింది. ఆ రోజు ప్రధానమంత్రి అయితేనేమి, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న బీజేపీ అయితేనేమి, మొత్తం అందరూ ఒప్పుకున్న అంశం ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి. మరి కనీసం దాన్ని ఊసే లేదు. మరి మేము ఏమనుకోవాలి? ఒక పక్క ప్రత్యేక ప్యాకేజీల గురించి, గ్రాంట్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు తప్పితే అది కూడా అంబిగ్యూటీ, వేగ్గా మాట్లాడుతున్నారు. కానీ ప్రత్యేక హోదా గురించి కనీసం ఊసు కూడా లేదు. నిన్న బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వబోయేది లేదు అని చెప్పడం జరిగింది. మరి మేమేమనుకోవాలి? బీహార్కు మీరు ఇయ్యాలా లేదా అన్నది మాకు సంబంధించిన విషయం. ఎందుకంటే బీహార్లో వాళ్లకు హామీ లేదు. వాళ్లకు ప్రధానమంత్రి గారు పోయి, మోడీ గారు పోయి మేము 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తాము అని బీహార్లో మాట ఇచ్చింది లేదు. పార్లమెంటులో యాక్ట్ ప్రకారం వాళ్లకు ప్రత్యేక హోదా ఇస్తాము అన్న వాగ్దానము లేదు. కనుక బీహార్కు మీరు ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా అన్నది మాకు సంబంధం లేని విషయం. కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం ప్రత్యేక హోదా ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా ఊపిరి లాంటిది కాబట్టే పదే అడుగుతున్నాం. ప్రత్యేక హోదా మా హక్కు అయినప్పుడు, ప్రధానమంత్రి హోదాలో మోడీ గారే మాటిచ్చినప్పుడు, సభలలో పార్లమెంటులో ఇది యాక్ట్ అయినప్పుడు దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి లేదా? ప్రశ్నించాల్సిన బాధ్యత కూటమి సర్కారుకు లేదా? అసలు ప్రత్యేక హోదానే మీరు అంటున్నారే, మీరు ఇస్తామని చెప్పటం లేదు కదా. మరి రాజధానికి మేము డెవలప్ చేస్తాము, మేము ఇండస్ట్రియల్ హబ్బులు తీసుకొస్తాము అని ఇన్ని చెప్పినా కూడా ప్రత్యేక హోదానే లేనప్పుడు ఇండస్ట్రీలు ఎందుకు వస్తాయి? గత 10 సంవత్సరాలుగా మాకు ఎన్ని ఇండస్ట్రీలు వచ్చాయి? మాకు ఇండస్ట్రీస్ ప్రత్యేక హోదా లేకుండానే వచ్చేట్టుకుంటే మరి ఈ 10 సంవత్సరాలుగానే వచ్చేసి ఉండాలి కదా. పట్టుమని కనీసం 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు కదా. అంటే మాకు ప్రత్యేక హోదా అవసరము అని మీకు అనిపించటం లేదా? ఇండస్ట్రియల్ సెక్టర్స్ ఇవన్నీ డెవలప్ చేస్తే మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏం లాభం? కేంద్ర సంస్థలన్నీ నెలకొల్పితే కదా. ఒక హైదరాబాద్ అయితేనేమి, ఒక పూణే అయితేనేమి, ఒక బెంగళూరు అయితేనేమి ఇవన్నీ డెవలప్ అయింది. ఒక బిహెచ్ఎల్ అయినా, నేవీ అయినా, డిఫెన్స్ అయినా, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అయినా, మెడికల్ ఇన్స్టిట్యూట్స్ అయినా,
ఇలాంటివన్నీ కేంద్ర సంస్థలు, ఆర్థిక సంస్థలైనా ఇలాంటివన్నీ మా రాష్ట్రంలో మీరు ఏర్పాటు చేస్తే కదా ఇక్కడ అభివృద్ధి జరిగేది. ఇవేవి ప్రస్తావించలేదు. ప్రత్యేక హోదా ప్రస్తావించలేదు. మేము ఎలా డెవలప్ కావాలో ప్రస్తావించలేదు. మీ పార్టీకి మీరేదో ముష్టి పడేసినట్టు 15,000 కోట్ల రూపాయలు ఇస్తామంటే మేమంతా ఇక్కడ పండగ చేసుకోవాలనా? ఎందుకు చేసుకోవాలి? బీహార్ ఏమో మీకు కొంతమంది ఎంపీలను ఇచ్చింది, 12 మంది ఎంపీలను ఇచ్చింది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం 25 మంది ఎంపీలు, కూటమి ఎంపీలు అయితేనేమి, అటు వైసీపీ ఎంపీలు అయితేనేమి, మొత్తం అందరూ బీజేపీ ఎంపీలే కదా. మరి ఇంతమంది ఎంపీలను మీరు తీసుకుని మీరు కొనుక్కున్నట్టు మీరు డబ్బులు ఇస్తున్నారు. మేము అమ్ముడు పోయినట్టు మీకు సలాం కొట్టాలి. ఏం చెప్పదలుచుకుంది బీజేపీ పార్టీ? మీరు నిజంగా ఏం న్యాయం చేస్తున్నారు? అసలు చంద్రబాబు గారు కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక ప్రత్యేక హోదానే కాదు, ఇంకా ఎన్ని విషయాలు అసలు ఊసే లేకుండా చేశారు. పార్లమెంట్ జరుగుతుంది, పార్లమెంటులో ఆంధ్ర రాష్ట్రం ఇచ్చిన ఎంపీల వల్ల ఈరోజు బీజేపీ పార్టీ అక్కడ అధికారంలో ఉంది. మరి అలాంటప్పుడు మనం ఎంత సాధించుకోవాలి? ఏం సాధించుకున్నాం? 15,000 కోట్లు అంటున్నారు. అంటే ఒక్కొక్క ఎంపీకి, టీడీపీ ఎంపీకి 16 మంది అయితే ఒక్కొక్కరికి 1000 కోట్లు ఇచ్చినట్ట, కొనుక్కున్నట్ట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. మిగతా వాటి హామీల, మిగతా యాక్ట్, రీఆర్గనైజేషన్ యాక్ట్ లో వాటి సంగతి ఏమిటి? రైల్వే జోను, కడప స్టీల్ ఫ్యాక్టరీ, వీటికన్నిటికీ నిధులు అవసరం లేదా? వీటికన్నిటికీ కమిట్మెంట్స్ అవసరం లేదా? గత 10 సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నారు. మళ్ళీ మోసం చేసే ఉద్దేశం ఉంది కాబట్టే కదా ఈ రోజు వరకు కూడా వాటి ప్రస్తావనే లేకుండా చేశారు. కనీసం విజయవాడ, విశాఖపట్నం లాంటి వాటిలో మాకు మెట్రోలు కూడా అవసరం లేదా? మేము ఎలా కట్టుకోవాలి? ఒక్కసారైనా ఆలోచన చేసి కదా, మన ప్రజల గురించి ఆలోచన చేస్తే కదా. ఈ 10 సంవత్సరాలలో మన గురించి ఏ రోజు ఆలోచన చేసింది బీజేపీ పార్టీ? అలాంటి బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు కూటమి కట్టారు. మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, పగులు పడిన గోతిలోనే మళ్ళీ రాత్రి పడతారు జాగ్రత్త అని. 10 సంవత్సరాలు మోసం చేశాడు మోడీ గారు. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ మోసం చేశాడు మోడీ గారు. ఇక ఎన్నిసార్లు మోసం చేస్తారు? అన్నీ మోసాలే. ఇంతకుముందు ఏమన్నారు? 2022 కల్లా అందరికీ ఇల్లు అన్నారు. మరి ఇప్పుడు ఏమంటున్నారు? ఈ బడ్జెట్లో మళ్ళీ 3,000 మళ్ళీ కోటి ఇల్లు అంటున్నారు, 3 కోట్ల ఇల్లులు అంటున్నారు. అది మోసమా? ఇది మోసమా? ఇంతకు ముందేమో స్మార్ట్ సిటీలు అన్నారు, స్మార్ట్ గా మోసం చేశారు. ఇప్పుడు మళ్ళీ క్రియేటివ్ రీప్రోగ్రామింగ్ అంటున్నారు. ఎన్ని రకాలుగా మోసం చేస్తారు? మళ్ళీ చెప్తున్నాం, గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. మళ్ళీ మోసం చేయటానికి, మోసపోవటానికి మేము సిద్ధంగా లేము. కూటమి సర్కార్ను మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఇది బీజేపీ తత్వం. మీరు 1,00,000 కోట్లు అడిగితే 15 కోట్లు వచ్చి చేతులు దులుపుకున్నారు. ఇది బీజేపీ తత్వం. 10 సంవత్సరాలుగా మనం మోసం చేసినట్టే ఈ 5 సంవత్సరాలు కూడా బీజేపీ పార్టీ మోసం చేస్తుంది. కాదు అని మీరు కూడా ధైర్యంగా చెప్పలేని పరిస్థితి ఈరోజు ఉంది అంటే, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాం, ఈ బడ్జెట్ లాగా లేదు, మేనిఫెస్టో లాగా ఉంది. ఈ బడ్జెట్ వల్ల అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ, దేశంలోని ప్రజలు కానీ, యువత కానీ, చిన్న వ్యాపారులు కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ ఎవరు హర్షించని బడ్జెట్ ఇది. అందుకే సెన్సెక్స్ కూడా బడ్జెట్ అయిన వెంటనే 1,200 పాయింట్లు అది కూలిపోయింది. మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారికి, చంద్రబాబు గారు మీరు బీజేపీ పార్టీతో కూటమి కట్టారు, ఇంతవరకు మోసం చేసింది చాలు, మోసపోయింది చాలు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు మద్దతు ఇవ్వడము అనవసరం, బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వడము అనవసరం.
ఇప్పటికైనా మీ మద్దతు విరమించుకోండి. బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరగదు. థ్యాంక్ యూ. నేను ఎంక్వైరీ చేశాను అనలేదు కదా స్వయంగా వెళ్ళి. నేనేమన్నాను, నిన్న చెప్పిన మాటలు మీకు కూడా గుర్తుంటే, నిన్న చెప్పిన మాటలు నేను ఇటు సాక్షి మీడియాను నేను అడగలేదు, తెలుగుదేశం మీడియా వాళ్ళను నేను అడగలేదు, న్యూట్రల్ మీడియా వాళ్ళని నేను ఎంక్వైర్ చేస్తే అన్న పదం నేను చాలా స్పష్టంగా వాడాను. ఇక వాళ్ళ కళ్ళు నెత్తికెక్కాయి అనుకున్నాను, చెవులు కూడా మూసేసుకున్నారని ఇప్పుడు నాకు అర్థమైంది. మేము న్యూట్రల్ మీడియా వాళ్ళని అడిగాము, న్యూట్రల్ మీడియా వాళ్ళు మాకు చెప్పిన అంశాలనే ప్రజల ముందు పెట్టాము. న్యూట్రల్ మీడియా వాళ్ళు మాకు చెప్పిన విషయం ఏమిటి అంటే, మర్డర్ అయిన వాడు, మర్డర్ చేసిన వాడు ఇద్దరు వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళే. కొద్ది కాలం వరకు కూడా, అంటిల్ వెరీ రీసెంట్లీ కూడా ఇద్దరు వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళే. ఇద్దరు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడే వీళ్ళిద్దరికి విభేదాలు ఉన్నాయి. వైసీపీ పార్టీలో ఉన్నప్పుడే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. వైసీపీ పార్టీలో ఉన్నప్పుడే ఒకరిని ఒకరు జైల్లో కూడా పెట్టారట. వైసీపీ పార్టీలో ఇద్దరు ఉన్నప్పుడే ఒకరి ఇళ్ల మీదికి ఒకరు కూడా వెళ్ళటం జరిగిందట. ఇద్దరు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడే వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ కూడా పంచాయతీ చేయబోయాడు. ఇవన్నీ మాకు లోకల్ మీడియా ద్వారా మేము ఎంక్వైరీ చేస్తే మాకు అర్థమైన విషయం. కాబట్టి ఇది పొలిటికల్ మర్డర్ కాదు. ఇద్దరికి వ్యక్తిగత డిఫరెన్సెస్, వాళ్ళు వైసీపీ పార్టీలో కలిసి ఉన్నప్పుడే నుంచే ఈ డిఫరెన్సెస్ కొనసాగాయి అన్న విషయం మాకు అర్థమైంది. మరి ఇది పొలిటికల్ మర్డరే కానప్పుడు ఒక పార్టీ మొత్తము ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారు అని అడుగుతున్నాం. మీరు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు మీ ఉనికి కోసం, మీరు అటెన్షన్ డ్రా చేయడం కోసం, ఇక్కడ అసెంబ్లీని తప్పించుకోవడం కోసం. మరి మీరు ధర్నాలు చేసే వాళ్ళే అయితే ప్రత్యేక హోదా కోసం 5 సంవత్సరాలుగా ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదు? మీరు ధర్నాలు చేసే వాళ్ళే అయితే పోలవరం కోసం ఎందుకు ధర్నాలు చేయలేదు? కడప స్టీల్ ఫ్యాక్టరీ సొంత నియోజకవర్గం కదా, మరి దానికోసం ఎందుకు ధర్నాలు చేయలేదు? విశాఖపట్నం స్టీల్ మునిగిపోతుంది, క్యాప్టివ్ మైన్స్ కావాలి అని ఆ రోజు ఎందుకు ధర్నాలు చేయలేదు? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అంశాలు కాబట్టే మేము ప్రశ్నించడం జరిగింది. ఈరోజు మీ సొంత పార్టీ విషయాన్ని ఏదైనా జాతీయ సమస్య అయినట్టు దానికి ఒక పెద్ద పిక్చర్ ఇచ్చి ఢిల్లీ వరకు వెళ్ళి ధర్నా చేస్తున్నారే. మరి ఇక్కడ వరదల్లో జనాలు మునిగిపోతున్నారు. రేపు నేను కూడా పోతున్నా ఒక ప్రాంతానికి, మరి మీరు ఎందుకు పోవటం లేదు అలాంటి ప్రాంతాలకి? వాళ్ళకు భరోసా కల్పించాల్సిన అవసరం లేదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటి వరకు ఇది ఇస్తాము కాంపెన్సేషన్ అని చెప్పలేదు బాధితులకి. మీరు డిమాండ్ చేయాల్సిన అవసరం మీకు లేదా? ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది ఒక పక్క, అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రపోజ్ చేసిన వాడైతే దాని మీద డిస్కషన్ జరపాల్సిన అవసరం లేదా? ఈయన అసలు ఆ యాక్ట్ ఎందుకు పెట్టాలనుకున్నాడో చెప్పాల్సిన అవసరం లేదా ప్రజలకి? ఇది ప్రజాస్వామ్యమేనా? జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుందా? అసెంబ్లీలో బిల్లులు పాస్ అవుతాయి కదా, దాని మీద డిస్కషన్ చేయరంటనా? వీళ్ళకు ఉన్నదే 11 మంది, మరి వీళ్ళు కూడా ప్రశ్నించకపోతే ఇంకా ఎవరు ప్రశ్నిస్తారు? ఇది ప్రజల సమస్య కాబట్టి, ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు వీళ్ళు కాబట్టి మేము దీని గురించి మాట్లాడడం జరిగింది. ఆ మాత్రం అర్థం చేసుకునే ఇంగితం వాళ్ళకి లేకపోతే ఇంకా వాళ్ళని ఇంకా ఎవడు బాగు చేయలేరు, పతనం అయిపోయారు. ప్రత్యేక హోదాన్ని